నేను ఒక్క ఆధారం రవికిరణ్ గారు ఒకసారి రవికిరణ్ గారు మీరే మాట్లాడతారు. ఒకసారి మంత్రి లోకేష్ మాట్లాడారు నిన్న ఇన్సిడెంట్ మీద, ఒకసారి చూద్దాం అది. విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఐఎమ్ రెడీ ఫర్ దట్ ఫోకస్. ఐ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేంటి, నేను కాదండి. కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఒక వీడియో లేదు, కావాలని రచ్చ చేస్తాం కరెక్ట్ కాదు. అది నంబర్ 1. నంబర్ 2, అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ చేసినోడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ కూడా చేశాం. నిరసం ఒక 3-4 మధ్యలో జరుగుతున్న వివాదం అది. వాళ్ళు అరెస్ట్ చేశాం. ఎవరితో మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తున్నాం. బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు. హిడెన్ కెమెరా లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఉందంటే మీరు చూపించండి. ఐఎమ్ రెడీ ఫర్ స్కూట్. దేర్ ఈజ్ నో హిడెన్ కెమెరా ఎనీవేర్. హిడెన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం కరెక్ట్ గా. 4 మధ్యలో అది ఇష్యూ ఉంది. 4 మధ్యలో ఒక ఇష్యూ ఉంది. బట్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ హిడెన్ కెమెరా. ఐఎమ్ స్టాండింగ్ టు ఇట్. రైట్. రవికిరణ్ గారు ఒకసారి మినిస్టర్ గారు మాట్లాడింది మీరు చూశారు. హిడెన్ కెమెరా లేదు కానీ అక్యూజ్ని అరెస్ట్ చేశాం. బోత్ ఆర్ కాంట్రడిక్టరీ. అంటే ఈ వాస్ ట్రైంగ్ టు అన్కనెక్ట్ టు అన్కనెక్టబుల్ థింగ్స్ అని అనిపించట్లేదు. అంటే మనం గుర్తించాల్సింది ఏంటంటే అండి, ఈ యొక్క పుకారికి కారణం ఎవరు? ఆ కారకులు ఆ నలుగురు మధ్య జరిగినటువంటి కొన్ని ఘటనలు. బట్ దే ఆర్ నథింగ్ టు డూ విత్ హిడెన్ కెమెరా అంటున్నారు. మళ్ళీ ఆయన అన్నారు. నో మీరు జాగ్రత్తగా వినండి. దే ఆర్ నథింగ్ టు డూ విత్ ద హిడెన్ కెమెరా అంటున్నారు ఆయన. మళ్ళీ ప్లే చేస్తాం, ఒకసారి చూడండి. నేనేంటంటే నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఐఎమ్ రెడీ ఫర్ దట్ ఫోకస్. ఐ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేంటి, నేను కాదండి. కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఒక వీడియో లేదు, కావాలని రచ్చ చేస్తాం కరెక్ట్ కాదు. అది నంబర్ 1. నంబర్ 2, అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ చేసినోడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ కూడా చేశాం. నిరసం ఒక 3-4 మధ్యలో జరుగుతున్న వివాదం అది. వాళ్ళు అరెస్ట్ చేశాం. ఎవరితో మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తున్నాం. బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు. రైట్. సరే రవికిరణ్ గారు, ఆ నలుగురు మధ్య జరిగినటువంటి వివాదం, దీనిలో ఎక్కడ హిడెన్ కెమెరా లేదు, వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఆ వివాదాన్ని ఏ రకంగా ప్రొజెక్ట్ చేశారంటే, ఇది జనరలైజ్ చేసే విధంగా, హిడెన్ కెమెరా ఉన్న విధంగా మనకున్న సమస్యని విశ్వజనీయం చేయటం, అటువంటి పని వాళ్ళు చేసినట్టున్నారు. సో నేననేది ఏంటంటే, ఒక బాధ్యత ప్రతిపక్షంగా మీరు లేవనెత్తండి ఇష్యూస్, మీరు మాట్లాడాలి. అది లేనిపోని విషయాలు మాట్లాడి రెచ్చగొట్టే విధంగా అసత్య ప్రచారం. నిన్న పతాక శీర్షికలో ఆ రకమైన ఫోటోలు వేయటం కరెక్టా అండి? షవర్ ఫోటో వేసి పక్కనేమో లైట్ ఫోటోని ఒక హిడెన్ కెమెరాగా ప్రొజెక్ట్ చేసే విధంగా చేస్తే అందరూ ఏమనుకుంటే హిడెన్ కెమెరా అదని చెప్పి అనుకోవాలా? అది అబద్ధ ప్రచారం కాదు. దీనితోడు మాజీ మంత్రి రోజా గారు ఇప్పటి వరకు 80 రోజుల్లో ఎక్కడ కనపడలేదు. వాళ్ళ పార్టీలో జరిగిన అశ్లీల విషయాల మీద, కామా పార్టీలో జరుగుతున్న విషయాల మీద, అర్ధనగ్న లేదా పూర్తి నగ్న వీడియోల మీద ఎప్పుడూ ఆవిడ మాట్లాడలేదు. మహిళా లోకానికి బాధ్యతగా నిలవనాడు బయటకు వచ్చేసి ఏ రకంగా బొడ్లవల్లి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హిడెన్ కెమెరాలు చేస్తుందనే విధంగా ఆవిడ మాట్లాడుతున్నారు. ఏమాత్రం సోయుండుకుపోయి మాట్లాడిపోతే ఎలా అండి? కనీసం సిగ్గుసరం ఉండాలి కదా. మన సొంత పార్టీలో జరుగుతున్న మహిళలు జరుగుతున్న దుబ్బల వారు అంటారు లివింగ్ మేము ఎడల్టరీ చేస్తున్నాం అని చెప్పి అంటారు. అది కరెక్ట? రోజా గారు ఎందుకు రాలేదు బయటకు? ఆ రోజు ఎందుకు మాట్లాడట్లేదు? అనంతబాబు విషయంలో ఎందుకు బయటకు రాదు? ఎందుకు మాట్లాడట్లేదు? ఇక్కడ లేని విషయాలు ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేసి ప్రభుత్వం ఇది చేస్తుంది అన్న విధంగా ఆవిడ మాట్లాడుతున్నారు. నేనేంటంటే ప్రతిపక్షం బాధ్యతాయుతంగా ఉండాలి. వాళ్ళకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, వాస్తవాలు మీరు ప్రొజెక్ట్ చేయండి. అంతేగాని లేనిపోని విషయాలు, ఇప్పుడు తిరుపతి దేవస్థానం లడ్డూల విషయంలో ఏమన్నారండి? దర్శనానికి రానటువంటి భక్తులు ఎవరైతే టూరిస్టులుగా ఉన్నారో వాళ్ళకి ఆధార్ కార్డు మీద 2 లడ్డులు ఇస్తామంటే ఎవరికి ఆపేశారు. భక్తులకు కూడా 2 లడ్డులు ఇస్తున్నారు. 2 లడ్డులు ఇస్తారు సోషల్ మీడియాలో చేసి ఊదర కొట్టి అబద్ధ ప్రచారం చేసి వీళ్ళు కాదు, 1 కాదు 2 కాదండి, అన్ని ఇటువంటి ప్రచారాలు, అబద్ధ ఫేక్ ప్రచారాలు చేస్తారు. అది నేను అంటుంది. ఇప్పుడు హత్యల విషయంలో ఎక్కడ జరిగినాయి అంటే 35-36 హత్యలు అని చెప్పి అన్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. పేర్లు ఈ రోజు వరకు చెప్పలేదు, ఫోటోలు ఈ రోజు వరకు వేయలేదు, వాళ్ళ పేపర్లో ఏమన్నా వేయలేదు. పైగా ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టమంటారు. ఎన్ని ఫేక్ ప్రచారాలు కదండి? ఎందుకు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు? ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తారని అడుగుతున్నాం. వాస్తవాలు వేయండి, మీరు తప్పనిసరిగా మాట్లాడండి, ప్రతిపక్షంగా నిలవేయండి, తప్పలేదు. రేగుడి లక్ష్మణరావు గారు ఏమంటారో విందామండి ఒకసారి. రేగుడి లక్ష్మణరావు గారు, సో చూశారు కదా, అంటే ఒక నలుగురు మధ్య వివాదాన్ని దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఎందుకండి ఇట్లాంటి ఈ విద్వేషపూరిత రాజకీయాలు వైసీపీ చేస్తుంది? ఆగలేరా ఒక 4.5 years? నిన్నేదో సినిమా వచ్చింది సరిపోదా శనివారం అని.
సరిపోలేదా మీకు 5 ఏళ్ళు మీరు అధికారం అనుభవించారు, ఇంకో 4 ఏళ్ళు సరిపోదా మీరు